తన భార్య సతీదేవి మరణవార్త విన్న శివుడు ప్రళయ రుద్రుడిలా మారి భీకరమైన నాట్యం చేస్తూ తన తల మీద ఉన్న జటాజూటంలో నుండి ఒక జటని ఉడబీకి కోపంతో గట్టిగా నేలకేసి కొడతాడు. ఉగ్రతాండవం చేస్తూ తన జటని నేలకేసి కొట్టినప్పుడు శివుడి జటాజూటం నుండి ఉద్భవించిన వాడే వీరభద్రుడు. అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జ్వాల జ్వజ్వల్యమాన కేశములు మెరయ వీక్షణ త్రయలోక వీక్షణ ద్యుతిలోక వీక్షణ తతి దుర్నిరీక్షమగుచు అఖిలలోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించి మారట రుద్రుడగుచు చింతనిప్పుల వంటి కళ్ళతో అగ్నిశిఖల వలె మెరిసిపోతున్న కేశాలతో అతి భయంకరమైన రూపంతో వీరభద్రుడు విజృంభించి ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం, దొరికిన వారిని దొరికినట్టు చితకబాదడం, దక్ష ప్రజాపతి తల నరికివేయడం, అతనికి ఒక గొర్రె తలని అతికించి తిరిగి బ్రతికించడంతో కథ సుఖాంతమవుతుంది. కానీ పరమశివుడికి మాత్రం పక్కన భార్యస్థానంలో ఉండాల్సిన అమ్మవారు శరీరంతో లేదు. దక్ష యజ్ఞంలో మరణించిన సతీదేవి తిరిగి హిమవంతునికి కుమార్తెగా